నుంచి జరగనున్న ఒలింపిక్స్ క్రీడలకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సిద్ధమవుతుంది. ఆగస్టు 11 వరకు కొనసాగనున్న ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి దాదాపు 16,000 మంది క్రీడాకారులు రానున్నారు. అంతేకాక ఒలింపిక్స్ ను వీక్షించేందుకు 1.5 కోటి పర్యాటకులు ప్యారిస్ వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో ప్యారిస్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడాకారులు, పర్యాటకులు భద్రత కోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అయితే ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ కి ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుండగా అక్కడి ప్రజలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. భద్రత పేరుతో ఆంక్షలు విధించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ క్రీడా ఈవెంట్ ఒలింపిక్స్ కు ఈసారి ప్యారిస్ వేదిక కానుంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఒలింపిక్స్ 2024 జరగనుంది. మొత్తం 329 ఈవెంట్లకు ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఇక ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ లోనే జరుగుతాయి. 549 ఈవెంట్లలో 4,400 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్ లో 206 దేశాలకు చెందిన క్రీడాకారులు, పారా ఒలింపిక్స్ లో 184 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. అయితే ఒలింపిక్స్ ను చూసేందుకు 1.5 కోటి మంది పర్యాటకులు ప్యారిస్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ లో పార్లమెంట్ ఎన్నికలు ఒలింపిక్ క్రీడల నిర్వహణపై ప్రభావం చూపుతాయని మొదట ఆందోళన చెందిన ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చాలా అథ్లెటిక్ ఈవెంట్లు ప్యారిస్ శివార్లలోని ఒలింపిక్ స్టేడియం స్టాడ్ డి ఫ్రాన్స్ లో జరుగుతాయి. ఇది కాకుండా సెంట్రల్ ప్యారిస్ లోని ఒలింపిక్స్ క్రీడల కోసం 15 వేదికలను, పారా ఒలింపిక్స్ కోసం 11 వేదికలను కేటాయించారు. ప్యారిస్ ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భద్రత కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. డ్రోన్ దాడుల వంటి బెదిరింపుల నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఒలింపిక్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యను పరిమితం చేసింది. అయితే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఈసారి స్టేడియంలో కాకుండా సెన్ నదిలో నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ప్యారిస్లోని సెన్ నదికి ఇరువైపులా 6 కిలోమీటర్ల పొడవున నదిలో సాగే వివిధ దేశాల ఆటగాళ్ల పరేడ్ను చూసేలా ఏర్పాటు చేశారు. మొదట సెన్ నది తీరం వెంట జరిగే ఈ కార్యక్రమాన్ని 6 లక్షల మంది వీక్షించేలా ప్రణాళిక రూపొందించగా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ల సంఖ్యను కేవలం 3 లక్షల మందికే పరిమితం చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ ఈవెంట్ సెన్ నది దగ్గర ఏర్పాటు చేసిన భద్రతా కారణాల దృష్ట్యా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు 20,000 మంది సైనికులను, 40,000 మందికి పైగా పోలీసు అధికారులను భద్రత కోసం మోహరిస్తోంది. అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన సుమారు 2,000 మంది సైనికులు, పోలీసు అధికారుల సహాయం తీసుకోనుంది. ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఏవైనా బెదిరింపులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఫ్రెంచ్ సైనికులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు 2 దేశాలను అనుమతించలేదు. ఈ ఒలింపిక్స్ లో రష్యా, బెలారస్ కు చెందిన ఆటగాళ్లు కనిపించరు. ఉక్రెయిన్ పై దాడి చేసినందుకు రష్యాను, రష్యాకు మద్దతు ఇచ్చినందుకు బెలారస్ ను ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధించారు. అయితే ఈ 2 దేశాల ఆటగాళ్లు ఇండిపెండెంట్ క్రీడాకారులుగా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ ఇండిపెండెంట్ క్రీడాకారులు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు వీలు కల్పించరు. పతకం గెలిచిన తర్వాత వాళ్ల జాతీయ గీతాన్ని సైతం ఆలపించేందుకు అవకాశం కల్పించరు. అంతేకాక వాళ్ల జాతీయ జెండాను ఎగరవేయరు. తమ అథ్లెట్ల పట్ల అనుసరిస్తున్న విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా ఈ ఏడాది సెప్టెంబర్లో మాస్కో, ఎకటెరిన్బర్గ్లలో వరల్డ్ ఫ్రెండ్షిప్ గేమ్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సోవియట్ యూనియన్ 1984లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్ క్రీడలను బహిష్కరించినప్పుడు ఫ్రెండ్షిప్ గేమ్స్ ను నిర్వహించింది. ఈసారి రష్యా అదే పని చేయబోతోంది. ఫ్రాన్స్ ఉక్రెయిన్ కు మద్దతిస్తుండడం, సైనిక సహాయాన్ని అందిస్తుండటంతో రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనిక సహాయం అందిస్తే తమ దగ్గర నుంచి దాడులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. అయితే ఆ సమయంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మెక్రాన్ రష్యాపై ఆరోపణలు చేశారు. ఒలింపిక్స్ కు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. అయితే దీనిని రష్యా అప్పట్లోనే కొట్టిపారేసింది. ఒలింపిక్స్ క్రీడలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గాజాలో భీకర దాడుల కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇజ్రాయెల్ను ఎందుకు నిషేధించలేదంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ప్రశ్నించారు.
అయితే ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ రష్యా వాదనను తోసిపుచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ పాల్గొంటుందని ఆయన ధృవీకరించారు. మరోవైపు 44% ప్యారిస్ వాసులు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లలో చాలా మంది ఈవెంట్ సందర్భంగా నగరాన్ని వదిలిపెట్టి పోవాలని ఆలోచిస్తున్నట్లు ఒక సర్వే తెలిపింది. ఒలింపిక్ క్రీడల సమయంలో ప్యారిస్లో బస్సు, మెట్రో ఛార్జీలు రెట్టింపు అవుతాయి. ఒలింపిక్, పారా ఒలింపిక్ విలేజెస్, అలాగే న్యూ ఆక్వాటిక్స్ సెంటర్లను ప్యారిస్ శివార్లలో అత్యంత పేదలు ఉండే సీన్ సెయింట్ డెనిస్ ప్రాంతంలో నిర్మించారు. ఇందుకోసం ఆ సమీపంలో నిర్మించిన భవనాల్లో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయించారు. ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ కార్యక్రమాల నేపథ్యంలో భద్రత కోసం అనేక ఆంక్షలను విధించగా వాటిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యారిస్ భరించలేనిదిగా తయారైందని, ఇక్కడ కారును పార్క్ చేయడం కూడా సాధ్యం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.